గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మీరెప్పుడైనా గవర్నమెంట్ ఎంప్లాయీ మీకు తారసపడినప్పుడు మీరెప్పుడైనా వాడికేంట్రా బాబు గవర్నమెంట్ ఎంప్లాయీ రాజభోగం అని అనుకున్నారా? ఇది అందరికీ ఎలిజిబుల్ కాదండి ఈ స్టేట్మెంట్. ఎందుకంటే చాలా వరకు మధ్య తరగతి ఎంప్లాయీసే ఉంటారు. జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ లాంటి వాళ్ళు. సో, వాళ్ళకి సిట్యుయేషన్ వేరే రకంగా ఉంటుంది. అండ్ మంత్ ఎండ్‌కి చాలా మంది దగ్గర రూ. 500 కంటే ఎక్కువుండవు. సో, చాలా స్ట్రగ్లింగ్ ఉంటది. అంటే సమాజంలో గుర్తింపు ఉంటుంది గానీ, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంత ఉండదు. సో, ఇది ఎంతవరకు నిజమనేది ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. ఒక ప్రభుత్వోద్యోగి మనసులో మాట. అందరనుకుంటారు ప్రభుత్వోద్యోగం వచ్చింది అంటే జీవితం సెట్ అయిందని. వాళ్ళకి జీతాలు బావుంటాయి, ఎలాంటి కష్టాలుండవు అని అనుకుంటారు. కానీ ఒక సినారియో చూద్దాం. మీకు ఒక తెలిసిన ఒక ఫ్రెండో, ఒక ఫ్యామిలీ మెంబరో, రిలేటివో, కొలీగో ఎవరైనా ఉన్నారనుకుందాం. అతనికి 32 ఏళ్ల వయసులో ఒక పేద కుటుంబం వచ్చిన వ్యక్తి జూనియర్ అసిస్టెంట్‌గా చేరితే చదువు కోసం చేసిన అప్పులు, తల్లిదండ్రుల బాధ్యత, పెళ్లి ఖర్చులు ఒకవేళ పెళ్లి చేసుకుంటే, సో, ఆయనకొచ్చే జీతం ఎంతుంటుంది? 32,000 ఉంటుంది. ఆ 32,000లో ఇవన్నీ చేసుకుంటే ఆయన దగ్గర మిగిలేదెంత? సో, అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనంగానే అందరూ కరప్టెడ్ ఉంటారు, లంచాలు తీసుకుంటారు అన్న వాక్యం సరికాదండి. సో, ఏదో కొంతమంది తప్పు చేస్తుండొచ్చు కానీ, నాకు తారసపడిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలా మంది నిజాయితీగానే పనిచేస్తారు. సో, ఆ సిట్యుయేషన్‌లో తల్లిదండ్రుల బాధ్యత, పెళ్లి ఖర్చులు, ఇంటి అద్దె, పిల్లల చదువులు, వైద్య ఖర్చులు అన్నీ అతని భుజానిపైనే ఉంటాయి. సో, మొదటి జీతం వచ్చిన రోజే అతని చేతిలో జీతం ఉండదు. ఈఎంఐలు, అప్పులు, ఫీజులు, బిల్లులు పోతాయి. గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి హెల్త్ కార్డ్స్ అంటే వైట్ రేషన్ కార్డ్స్ లాంటివి ఉండవు. గవర్నమెంట్ ఫీజులు రావు కాబట్టి ఇంజినీరింగ్ ఫీజు మీరనుకుంటే ఇంజినీరింగ్ ఫీజు ఎంతున్నాయి? లక్షల్లో ఉంటాయి. స్కూల్ ఫీజులు నర్సరీకి కూడా మినిమమ్ 30,000 నుంచి లేవంటే అతనుకు మళ్ళా ట్రాన్స్‌పోర్టేషన్ ఖర్చులుంటాయి అవన్నీ. సో, పిల్లల చదువులకే ఒక 3, 4 నెలల జీతం పోతుంది. సో, అవన్నీ అంటే బయటి వాళ్ళు ఉద్యోగాన్ని చూస్తారు కానీ, అతని స్ట్రగుల్ ఏందంటే అతని ఇంటి వాళ్ళకే తెలుస్తుంది. సో, నెల మొదటి తేదీన జీతం వస్తుంది. నెల 10వ తారీఖు వరకు ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో, మిగిలిందేంది టెన్షన్. సో, మరుసటి జీతం వరకు ఎలా గడపాలన్న ఆలోచన. సో, దీని నుంచి ఓవర్‌కమ్ కావాలంటే వాళ్ళు అడిగేది, ఆలోచించేది ఒక్కటే. ఎందుకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఊరికే పీఆర్‌సీ ఇవ్వండి, డీఏ ఇవ్వండి అలాంటివి ఎందుకు ఆలోచిస్తారంటే, కనీసం మనకు ఇవన్నీ పీఆర్‌సీ, డీఏలొస్తే మన పే స్కేల్ కొంచెం పైకెళ్తే కొంతవరకు మనకి ఈ స్ట్రగుల్ నుంచి బయటికి రావాలన్న ఆలోచన. అంటే ప్రభుత్వ ఉద్యోగి ప్రతి ఒక్కళ్ళు ధనవంతులు కాదు. అతను కూడా సాధారణ మధ్యతరగతి మనిషే. తన కుటుంబం కోసం, తన పిల్లల భవిష్యత్తు కోసం ప్రతిరోజు తను కూడా మౌనంగా పోరాడుతుంటాడు. ప్రభుత్వం భద్రతనిస్తుంది కానీ అన్ని సమస్యకు పరిష్కారం కాదు. సో, ఈ స్ట్రగుల్ అనేది గవర్నమెంట్ గాని, ప్రైవేట్ గాని అందరికి వర్తిస్తుంది. సో, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఒక సాధారణ మధ్య తరగతి మనిషే కాబట్టి, ప్రతి ఉద్యోగి వెనక ఒక కనిపించని పోరాటం ఉంటుంది కాబట్టి, దాన్ని గౌరవించాల్సిన అవసరం అందరికి ఉంటుంది. సో, ఇది హోప్‌ఫుల్‌గా అందరూ పాజిటివ్‌గా తీసుకుంటారని ఆలోచిస్తూ, మరింత సమాచారం కోసం సబ్‌స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ వెరీ మచ్.